వెల్కమ్ టు జేఎన్ఏ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్దానంలో సీఎం జగన్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సుజలధార ప్రాజెక్టు ప్రారంభం. చుక్కలు చూపిస్తారన్న పవన్ కు డిపాజిట్ కూడా రాలేదన్న సీఎం జగన్. మూడు నెలల అనంతరం నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీగా పంటలు మునిగిపోయాయని వెల్లడి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించాలని కోరిన ప్రొటెం స్పీకర్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై చర్చ. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని, గత పాలకుల హయాంలోని ఈ సమస్య ఉందని, పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గానికి కూడా పట్టించుకుని చంద్రబాబును ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85,000 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని ఫోటోలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ బాబు ఇంకో పార్ట్నర్, ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని తెలంగాణలో డైలాగులు కొడతారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం చేశారన్నారు. జరగబోతాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది, సెంట్రల్ ల్యాబ్ ఉంది, రేడియో డయాగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ, డయాలసిస్, యూరాలజీ, ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అతి ఆధునిక సిటీ స్కాను, డిజిటల్ ఎక్స్రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరోడైనమిక్ మిషన్, ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అందరినీ కూడా కవర్ చేసేట్టుగా, అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా తో పాటు వాటర్ తీసుకురావాలి అని ఈ సమస్య నియోజకవర్గం తాను ఎందాకైనా పోయాడు అని, ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. ఈ దత్తపుత్రుడు
ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులను నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలా. 3 నెలల అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. నిజాం తుఫాన్పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. తుఫాన్ నిర్వహణపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదని విమర్శలు గుప్పించారు. తుఫానులను ఆపలేకపోయినా నష్టాన్ని తగ్గించొచ్చని, కానీ ఈ విధంగా ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకోవచ్చు. ఇది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్లు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు. ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన. పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ 45 టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ 2 జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు. లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని, అందుకని ఆపరేట్ చేశాడు. అప్పటికి లేట్ అయింది. జరగవలసిన నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది. రెండోది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా సీతకన్నేశారు. మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి ఇదే మాదిరిగా వర్షాలు వస్తే, వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్ట్ మీద నీళ్లు ఫ్లో అయినాయి. ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచింతల గేట్లు పోయినాయి, అదే పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు.
మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను పోయొచ్చి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను. నేను ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి, కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా, వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు లేడు. ఈసారి అదే జరిగింది. వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు, వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు. ఈసారి మళ్ళీ కొట్టుకొని పోయింది. 2 టీఎంసీ నీళ్లు, కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రభుత్వాలను చూశాను, వ్యతిరేకత వస్తుంది, కానీ ఇంత వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటు ధరించుకుంటామనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఒక రచ్చబండ దగ్గర పోయినా, టీ కోట దగ్గర కూర్చున్నా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ చూసినా ఒకే చర్చ. 20 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది, 30 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది అంటాడు, వీడంతా డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ. ఒక విద్యా వ్యవస్థ, ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడు పని అయిపోయింది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుందనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ 1. ఏం నెంబర్ 1? మీరు ఇంటట్లో నెంబర్ 1లో. 4 రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఆయన స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర నేతలు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒకరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు మజ్లిస్, సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. Sri Gadam, member nominated Sri Gadam Prasad Kumar, proposer Sri C. Damodar Raj Narsimha. 4, member nominated Sri Gadam Prasad Kumar, proposer Sri Punga Giliti Srinivas Reddy Sri Prasad Kumar, proposer. Number 13, Sri Gadam Prasad Kumar, Sri Makan Singh Raj Thakur, proposer. Mandula. Number 20, member nominated Sri Gadham, induct him to the chair. Honorable Deputy Chief Minister Saab, the Honorable Minister for Legislative Affairs and the floor leaders of all legislature party to conduct him to the chair. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘంలో కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో
సీఎస్సీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు పూర్తి వివరాలను తెలియజేశారు. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను 2 నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సీఎస్సీకి కూడా మా విజ్ఞప్తిని సానుకూలంగానే స్పందించిందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. డెలిగేషన్ కలిసి 5 అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి అంశం myparty-board.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యొక్క myparty-board.comలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు, తండ్రి పేరు, ఏజీ, మేలా, ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి. అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క my-board.comలో ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్, ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది. ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్పి 174/2019లోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి తొలి రోజై నాంది పలికామని, భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేర్చామని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని, ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభా అధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించినరు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా
పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం, వెనుకబడి. విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జంక్షన్లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆసుపత్రి 2వ అంతస్తులో ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటలో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అంగన్వాడీ సిబ్బందిపై బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పాలని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆమె మాట్లాడారు. అప్పలనాయుడు తప్పును అంగీకరించి తక్షణమే అంగన్వాడీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే ఆయన ఇల్లు ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 4,200 నుంచి 10,500కు, హెల్పర్ల జీతాన్ని 2,950 నుంచి 6,000కు పెంచింది టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆమె గుర్తు చేశారు. సీఎం జగన్ ఈ 4.5 ఏళ్లలో అంగన్వాడీలకు ఏం చేశారని ప్రశ్నించారు. నిరవధిక సమ్మెను స్టార్ట్ చేయటం జరిగింది. ఏదైతే ప్రభుత్వంపై వారికి ఇవ్వాల్సినటువంటి హామీలను నెరవేర్చాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మా హామీలు నెరవేర్చాలి అని చెప్పేసి ఆయన అధికారం వచ్చిన దగ్గర నుంచి 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమ్మెకు పిలిపివ్వటం కానివ్వండి, అలాగే చెలో అసెంబ్లీకి పిలిపివ్వటం కానివ్వండి, అలాగే చెలో విజయవాడకు పిలిపివ్వటం కానివ్వండి, ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ప్రభుత్వం కనీసం వారి మొర ఆలకించకుండా, వారిని సమస్యలు తీర్చాలనే ఆలోచన లేకుండా, కనీసం వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడగకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది అనేది 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ ప్రతి ఒక్కరూ చూసినటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారండి, అమ్మా నాకు ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించండి, తప్పకుండా రేపు అధికారంలో రాగానే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతానమ్మా, అలాగే మీకు మంచిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానమ్మా, ఏవైతే స్కూల్స్ను కూడా చాలా పునరుద్ధరిస్తానమ్మా అని చెప్పి బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రోజు కూడా అంగన్వాడీ టీచర్స్ పట్ల కానివ్వండి, అలాగే హెల్పర్స్ పట్ల కానివ్వండి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి, స్కూల్స్ లో వాళ్ళకున్న సమస్యల గురించి కానివ్వండి, ఒక్క రోజు కూడా సీఎం గారు కానీ, కన్సర్న్ మంత్రి గారు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఒక్క రోజు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. తెలంగాణ భవన నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ జామ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తుఫాన్ బాధితులను ఆదుకోవాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో
తిరుపతి కలెక్టరేట్ ఎదురు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు సహాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్ సీఎం అయ్యాక జనాల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తన సుళ్ళూరుపేట, నెల్లూరు మేము తిరిగాం. అక్కడ కళ్ళారు చూసాం. వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది. అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే అది పైరు రాదు. అది వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధిత సంబంధించిన సమస్య జరిగిపోయింది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసి పారేసింది. వీళ్ళు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం లేకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు. అది ఏదో 1000 కోట్లు అని తీయమని చెప్పేసి భిక్షంగా అడుగుతున్నారు చెప్తే మాకింత నష్టం చెప్పలే. ఇప్పుడు కేంద్రం నుంచి టీం వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా, నష్టం వచ్చిందని చేయడం లేదు. అంటే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను తప్ప నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది, వరదల్లో కొట్టుకుపోతున్నారు, కరువు నిలతాండవాడుతూ ఉంది, మా ప్రజలను కాపాడండి అని చెప్పి గుర్తింపుకోవడం లేదు. ఆయన ముఖ్యమంత్రి కానప్పుడేమో కాలినడ తిరిగి అందరిని పట్టించుకుని పరామర్శించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత జన సపోర్ట్ ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు జనంలోకి రాలేకపోతున్నాడు? కొత్త ప్రభుత్వాన్ని దీవించకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొనడం సరికాదని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం ముఖ్యమని మద్యం దుకాణాలను తొలగించే విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. వాగ్దానం చేయొచ్చు, మేమేదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతో చూస్తా రాజ్యం, ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించుకో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్లే, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు పొందే అవకాశం ఉండేనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బులకు నెట్టి నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే భయపడాల్సిన అవసరం లేదు నాయన, మాకు ఆ సామర్థ్యం ఉన్నది, మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నాను. నేను గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది. బట్టి గారు కూడా ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు, ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తున్నాం చెప్పంటున్నా. కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చేసిన చెప్పంటున్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా. ఇలా ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలనే ఒక భావనతో చెప్పంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఉద్దానంలో సీఎం జగన్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సుజలధార ప్రాజెక్టు ప్రారంభం. చుక్కలు చూపిస్తానన్న పవన్ కు డిపాజిట్ కూడా రాలేదన్న సీఎం జగన్. మూడు నెలల అనంతరం నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీగా పంటలు మునిగాయని వెల్లడి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్, స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించాలని కోరిన ప్రొటెం స్పీకర్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై చర్చ. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై నైట్ టుడే.